నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ మొదటి ఫేజ్ ఎన్నికలు దాదాపు 103 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19. అయితే ఈరోజు ఓటర్ టర్నౌట్ ఎట్లా ఉంటే ఎవరికి ఎట్లా ఉంటుంది పాజిటివ్గా అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనం దాదాపు 2% ఓటర్ టర్నౌట్ 2019 కన్నా ఎక్కువ ఉంటే అది బీజేపీకి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. అదే 2019లో ఎంత ఓటర్ టర్నౌట్ ఉందో అదే ఓటర్ టర్నౌట్ ఉన్నా కూడా బీజేపీకి కొద్దిగా బెటర్గానే ఉంటుంది, సేమ్గా ఉంటుంది. 3% కనుక తక్కువ ఉందంటే ఓటర్ టర్నౌట్ 2019 కన్నా అది కూడా పర్వాలేదు బీజేపీ. కానీ 5% తక్కువ ఉందంటే 2019 కన్నా బీజేపీకి ట్రబుల్ అని చెప్పచ్చు. అదే 7% తక్కువ ఉందంటే కనుక పూర్తిగా ఓటర్ టర్నౌట్ 2019 కన్నా అది ఇంకా కెటాస్ట్రోఫీ ఫేస్లోకి వెళ్తున్నట్టు అని చెప్పచ్చు. అదే మనం కన్ఫ్యూజన్ లేకుండా అసలు ఓటరు టర్నౌట్ ఎట్లా ఉంటే పార్టీలకు ఎన్ని సీట్లు రావచ్చు ఏంటి అని చూసుకుంటే బీజేపీకి ముఖ్యంగా ఓటర్ టర్నౌట్ కనుక 70% ఓటర్ టర్నౌట్ దాటితే బీజేపీకి 356 నుంచి 376 మధ్యలో ఉంటుంది నెంబర్ అనేది అయితే చెప్పచ్చు. అదే ఓటర్ టర్నౌట్ 68% అయిందంటే బీజేపీకి 320 నుంచి 340 మధ్య రావచ్చు అన్నది. ఓటర్ టర్నౌట్ 65% అట్లా జరిగితే కనుక బీజేపీకి మళ్ళీ అక్కడ 356 నుంచి 376. ఓటర్ టర్నౌట్ 62% ఉందంటే బీజేపీ 290 నుంచి 310 స్థానాలు. ఓటర్ టర్నౌట్ కనుక మొదటి ఫేజ్లో 58% అట్లా ఓటర్ టర్నౌట్ ఉందంటే బీజేపీ ట్రబుల్లో ఉన్నట్టు 240 నుంచి 260 స్థానాలు. ఇవంతా కూడా ఓటర్ టర్నౌట్ ఎలా ఉంటుంది మొదటి ఫేజ్ పెట్టి అందాజుగా ఒక ప్రిడిక్షన్ కింద చెప్పుకోవచ్చు మనం. 2019 కన్నా జరిగితే అట్లా, ఎక్కువ జరిగితే అట్లా, తక్కువ జరిగితే ఎట్లా ఓటర్ టర్నౌట్ అనేది ఒక చిన్న ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.